VSNN న్యూస్ కి స్వాగతం. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ప్రజల సంక్షేమం కోసం పెద్దపీట వేసి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని మాకపోటీ బీజేపీ పార్టీ అని సంక్షేమం కోరే కాంగ్రెస్ సంక్షేమం కోరని బీజేపీ పార్టీ మధ్య పోటీ ఉంటుందని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లాలోని పెద్దేమూలు మండలం పలు గ్రామాల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి చేవేళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవలే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని చేశారన్నారు. అలాగే ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందన్నారు. ఇప్పటి వరకు 4 గ్యారంటీ హామీలు చేశామన్నారు. పేదల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని దానిని ప్రజలందరూ ఆదరిస్తున్నారని అన్నారు. మాకు పోటీ బీజేపీ పార్టీ అని సంక్షేమం కోరే పార్టీ కాంగ్రెస్ అని కోరని పార్టీ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని అన్నారు. మెజారిటీ ప్రజలు నిర్ణయిస్తారని గెలుపు మాత్రం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ధన్యవాదాలు. ఎందుకంటే మే 13న మన ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అందరు కూడా దయచేసి మన గుర్తు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఉంటుంది కాబట్టి మనము ఎవరైనా కానీ ఎవరు ఏం చెప్పని కానీ మనం దయచేసి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు పైన ఓటేసి దయచేసి కాంగ్రెస్ గుర్తుకు హస్తం గుర్తుకు ఓటేసి గెలిపిల్లని మనం చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరు పెద్దలకు కూడా మనం చేస్తున్నాం. 7 నియోజకవర్గాలు దాండు, వికారాబాద్, పరిగి, చేవేళ్ళ, రాజేంద్రనగర్, షేర్లింగంపల్లి, మహేశ్వరం ప్రతి మండల్లో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కార్పొరేషన్ తిరుగుతుంటే ఎంతో మంచి స్పందన వస్తుంది కాంగ్రెస్ కుటుంబ సభ్యుల నుండి, ప్రజల నుండి. ఏంటి అంటే మొన్ననే ప్రజలందరూ ఆశీర్వదించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు. ఏవైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేశారో అమలు చేసే కార్యాచరణలో ఆయన సాగుతూ 4 గ్యారెంటీలు అమలు చేసింది. ఇంకా 2 గ్యారెంటీలు అమలు అవుతాయి. రాబోయే రోజుల్లో మా కష్టాలన్నీ తీరుతాయి, ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుందన్న గ్యారెంటీ గట్టిగా నమ్మకం ఏర్పడిన తర్వాత అందరూ కాంగ్రెస్ పార్టీతోటే ఉంటామని చెప్పి చాలా మంది చాలా పార్టీలు ఖాళీ చేసి అందరూ కాంగ్రెస్ పార్టీకి వస్తాం. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ప్రభుత్వం పార్టీ డెఫినెట్గా 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. పేదల సంక్షేమానికి పెద్ద పెట్టేసే కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటాం అంటున్న ప్రతి ఒక్కరు. మాకు పోటీ ఉంది బీజేపీ పార్టీలో. సంక్షేమాన్ని కోరి బీజేపీ సంక్షేమం వద్దని బీజేపీ పార్టీ కావన్నా, సంక్షేమానికి పెద్ద పీటేసే కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని 100% పార్టీ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి పేదల సంక్షేమానికి పెద్ద పీటేస్తుంది. మేము 100% ఇదే కాంగ్రెస్ పార్టీతోటి ఉంటాం. గత 10 సంవత్సరాల్లో అయితే హామీలు ఇచ్చిందో 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అని ఇవ్వలేదో, ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఇస్తాను, ఏ అకౌంట్లో కూడా 15,000 రూపాయలు 15 రూపాయలు కూడా ఏది బీజేపీ పార్టీతో అస్సలే ఉండమని చెప్పి అందరూ ప్రతి ఒక్కరు చేయగలిపి చేయిని బలపరుస్తా అని చెప్పడం చాలా చాలా సంతోషం. ఇక మెజార్టీ ఎంత మెజార్టీతో గెలిపిస్తారన్నది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ప్రజలైతే ఇప్పుడు ఇంత విశేష స్పందన మంచి స్పందన వస్తుందో వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎంత మెజారిటీ ఇస్తే అంత వాళ్ళు శిరస్సు వంచి అంగీకరిస్తా డెఫినెట్గా గెలవడం అయితే ఖాయం. పెద్ద ఆరోపించాల్సినంత ఆరోపణ కాదు అది. నేను 100% నేను రిక్వెస్ట్ చేసిన, పార్లమెంట్ వేదికగా మాట్లాడినా, పీఈసీ పర్సనల్గా పోయి మాట్లాడినా, అప్పటి మంత్రి గారు జైపాల్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నేనేమంటానంటే ఇప్పుడు వికారాబాద్ దాకా ఎంఎంటీఎస్ తీసుకురాబోతున్నాం కాబట్టి ఎంఎంటీఎస్ అక్కడ దానికి వచ్చినాక దాన్ని ఇంకా ముందుకు ఎట్లా కొనసాగింపు కావాలి. వికారాబాద్లో 100 కోట్లు పెట్టి కొత్త బ్రిడ్జ్ చేస్తున్నాం. ప్రజలు తాండూరు నుండి వికారాబాద్ నుండి సిటీకి పోయే రోజు బదులు సిటీయే ఇక్కడ వికారాబాద్ తాండూరుకు వచ్చినట్టు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారితో మనం డిస్కస్ చేయడం జరిగింది. RRR అయినాక, రీజనల్ రింగ్ రోడ్ అయిపోయాక డెఫినెట్గా ఈ సైడ్ చాలా ఎక్కువ అభివృద్ధి చెందబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ 4 గ్యారెంటీలు అమలు చేసి ఇంకా 2 గ్యారెంటీలు అమలు చేస్తారు. ఇవి 2 అయిపోగానే రుణమాఫీ కూడా 100% అమలు చేస్తారు. ఎవరైతే అవతల పార్టీ బీజేపీ పార్టీ ఆరోపించుకుంటూ ఏవో వీడియోలు రిలీజ్ చేస్తున్నారో నేను పదే చెప్తున్నా, ఏ ఆరోపణ కన్నా ఒక రుజువు తీసుకొచ్చి మాట్లాడాలి. ఏ దానికి ఒక్కదానికన్నా రుజువు తీసుకురండి. ఇదే మామిడి తోటకు వస్తాను నేను ఎప్పుడంటప్పుడు. కానీ రోజుకు చెత్త ఆరోపణలు చేయొద్దు. నేను భూ కబ్జా చేసినా అని, గుడ్లదంతా చేసి తప్పుడు పనులు చేసినా అని ఇంకోసారి ఎవరైనా ఏదైనా చేస్తే మాత్రం ఖబర్దార్. ఒక్క గజం భూ కబ్జా చేసినా అని చెప్పి లేదా ఒక మక్క గింజ నేను